నాన్న హారతి గురించి ఆలోచించే అంత అమ్మ గురించి ఎందుకు ఆలోచించట్లేదు రాజు? అమ్మాయి గారు, ఎందుకు అమ్మాయి గారు? ఏమైంది అమ్మాయి గారు మీకు? పెద్దయ్య గారు అర్థం చేసుకోవాలంటే దానికంటూ ఒక సమయం రావాలని చెప్పాను కదా. అప్పుడే మీరెందుకో అంత కంగారు పడుతున్నారు? నాకు అమ్మ కావాలి రాజు. అమ్మ లేకుండా నేను ఉండలేను రాజు. ఖచ్చితంగా అమ్మాయి గారు, మీరేం బాధపడకండి. అమ్మగారు వస్తారు, వచ్చి తీరుతారు. దానికంటూ ఓ సమయం వస్తుంది. ఆ సమయం వరకు కాస్త ఓపిక పట్టండి అమ్మాయి గారు అనే విధంగా రాజు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం ఎలాగో మన రాజు అమ్మాయి గారు సంతోషంగా ఉన్నారు ఆ ఇంట్లో. ఇక మనకు ఎలాంటి సమస్య లేదు. అవునప్పల్ నాయుడు, కానీ అమ్మగారు మీరు కూడా ఆ పెద్దయ్య గారి దగ్గర ఉంటే చాలా బాగుంటుంది. కానీ ఆ రాఘవ కనిపిస్తేనే నన్ను నా సూర్య అర్థం చేసుకుంటాడు. నేనే తప్పు చేయలేదని నమ్ముతాడు. అప్పటి వరకు నన్ను సూర్య నమ్మడు కదా. కాబట్టి రాఘవ వస్తేనే, నిజం చెప్తేనే ఆ ఇంట్లో మళ్ళీ నేను సూర్యకి భార్యగా అడుగు పెట్టగలను. అవునమ్మగారు, ఆ రోజు త్వరగా రావాలని ఆ దేవుణ్ణి కూడా మేము ప్రార్థిస్తున్నాము అనే విధంగా అంటూ ఉంటారు. ఇక మరోవైపు మాత్రం పంతులు గారు అలా రాగానే, రండి పంతులు గారు కూర్చోండి. తమ్ముడు తమ్ముడు, ఎందుకక్క పంతులు గారిని పిలిపించావు? నేనే తమ్ముడు, నేనే పిలిపించాను. అవును మావయ్య, అయినా పింకీకి జీవన్కి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేయాలంటే దానికంటూ ఓ సమయం రావాలని రాజే చెప్పాడు కదా మావయ్య. అందుకే అమ్మ పంతులు గారిని పిలిపించేది. అవును తమ్ముడు, వీళ్ళిద్దరి పేరు మీద ఎప్పుడు ముహూర్తం బాగుంటుందో అప్పుడు పంతులు గారు చెప్తారని అనే విధంగా అనగానే వెంటనే అప్పుడు సూర్యప్రతాప్ చాలా బాధపడిపోతూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైంది తమ్ముడు? ఏం ఆలోచిస్తున్నావు తమ్ముడు? అక్క, ఆ రోజు రూపకి శ్రీమంతం జరిగింది, కానీ అలా బిడ్డను కోల్పోవడం చాలా బాధగా ఉంది. ఇప్పుడు ఆ బిడ్డ ఉండేది ఉంటే ఈ ఇంట్లో వారసుడో వారసురాలో తిరుగుతూ ఉండేది కదా అక్క అని సూర్యప్రతాప్ చెప్తూ ఉంటే, అమ్మాయి గారు ఈ విషయం ఇంకా పెద్దయ్య గారికి తెలియదా? ఈ విషయం వెంటనే పెద్దయ్య గారికి చెప్తాను. ఏంటి రాజు, ఏంటి నువ్వు చెప్పేది? నువ్వు ముందు ఇలా రా రాజు అని అంటూ రూమ్లోకి రూప రాజును తీసుకెళ్తూ ఉంటుంది. అమ్మాయి గారు, పెద్దయ్య గారికి నిజం చెప్తానంటే ఎందుకు గారు చెప్పనివ్వడం లేదు? పెద్దయ్య గారికి నిజం చెప్పాలి అమ్మాయి గారు. రాజు, వద్దు రాజు, నాన్నకు నిజం తెలియకూడదు. నిజం తెలిస్తే నాన్న మళ్ళీ మనకు దూరం అవుతాడు. వద్దు రాజు, నాకు నాన్న కావాలి రాజు అర్థం చేసుకో రాజు అని రూప అంటూ ఉంటుంది. అమ్మాయి గారు, ఆయన పెద్దయ్య గారికి చెప్తే అర్థం చేసుకుంటారు. మీరేం కంగారు పడకండి. రాజు, వద్దు రాజు అనే విధంగా అంటూ ఉండగా అదే సమయానికి వెనుతిరిగి రూప చూసేసరికి ఒక్కసారిగా ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. చూసావా తమ్ముడు, నిన్ను ఎంత మోసం చేశారో ఇద్దరు కలిసి నిన్ను మోసం చేసి నాటకం ఆడారు తమ్ముడు. ఇప్పటికైనా వాళ్ళ నిజ స్వరూపం తెలిసింది తమ్ముడు. రూప, అంటే నీకు కడుపు అవ్వటం అదంతా అబద్ధమా? అంటే నాన్న, అయినా ఏంటి నాన్న, మీకు తెలియకుండా మేమెలా దగ్గర అవుతాం నాన్న? ఎందుకంటే మీరు ఎప్పుడైతే రాజుని కూడా అల్లుడిగా యాక్సెప్ట్ చేస్తారో అప్పుడే మేము భార్యాభర్తలుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం నాన్న. కానీ ఆ రోజు ఆ పెళ్ళి ఆపడానికి నేను కళ్ళు తిరిగి పడ్డాను. అంతలో డాక్టర్ నేను నిజంగానే గర్భవతినని చెప్పింది నాన్న. ఇక ఆ పెళ్ళి అలా ఆగిపోతే ఆ అబద్ధాన్ని నిజం చేయాలని అనుకున్నాను నాన్న. అంతేకాని మరే ఉద్దేశంతో కాదు నాన్న. మీకేదో అబద్ధం చెప్పి మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలని అలా మాత్రం కాదు నాన్న. మీరు అల్లుడిగా అంగీకరించినప్పుడే భార్యాభర్తలుగా ఒకటిగా ఉండాలని మేము నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటి వరకు మేము కలిసి ఉంటున్నాం, కానీ మేము ఎప్పుడు దగ్గర అవ్వలేదు నాన్న అని విధంగా చెప్పగానే, చూడు తమ్ముడు, మళ్ళీ నాటకం మొదలు పెట్టారు తమ్ముడు. నువ్వు ఉండక్క. అంటే నేను మిమ్మల్ని ఎంత బాధ పెట్టానో నాకు అర్థమవుతుందమ్మా. ఇక ఇక మీదట నేను మిమ్మల్ని బాధ పెట్టదలుచుకోలేదు. అక్క, పద అక్క,
పంతులు గారితో మాట్లాడదాం అనే విధంగా అంటూ వెంటనే పంతులు గారి దగ్గరికి వెళ్తూ ఉంటారు. అంటే ఇదంతా కావాలని నాటకం చేశారా? చెప్తాను. నా చెల్లికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకొని తీరుతాను అని జీవన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక పంతులు గారితో మాత్రం, పంతులు గారు, రూపరాజుల జాతకాలని చూసి వాళ్ళకు కూడా మొదటి రాత్రి పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. వీళ్ళిద్దరి జాతకాలు చూసి ఏ రోజు ముహూర్తం బాగుందో చెప్పండి. అప్పుడు వెంటనే ఇద్దరి ముహూర్తాలు చూసి, అయ్యా రేపు మంచి ముహూర్తం ఉంది, 9:30 వీళ్ళిద్దరి పేరు మీద బ్రహ్మాండంగా ఉంది. ఈ ముహూర్తాన్ని ఖాయం చేయమంటారా? ఆ ముహూర్తాన్ని ఖాయం చేయండి పంతులు గారు. ఇక ఈ జీవన్, పింకీల జాతకాలు కూడా చూడండి పంతులు గారు అని అంటూ విజయాంబిక వెయ్యగానే, ఎల్లుండి 9:45 వాళ్లకు బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది. ఇక ఆ సమయాన్ని ఖరారు చేయండి అని విజయాంబిక చెప్పగానే ఇక అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక మరోవైపు మాత్రం, అమ్మాయి గారు ఏ విషయం గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. మీరేం ఆలోచించకండి అమ్మాయి గారు. అవును రాజు, కానీ ఎలాగైనా సరే అత్తయ్య మావయ్యలని నేను ఒకటి చేయాలి. మనమందరం కలిసి ఉండాలి. కానీ రాజు, నీ మనసులో ఏదో బాధ కనిపిస్తుంది రాజు. ఏమైంది రాజు? అమ్మాయి గారు, రేపు అమ్మ బర్త్డే. ప్రతిసారి ఎక్కడ ఉన్నా సరే అమ్మ దగ్గర ఉండి కేక్ కట్ చేయించి తినిపించేవాడిని. కానీ ఈరోజు నేను అమ్మకిలా దూరంగా ఉండటం చాలా కష్టంగా ఉంది. ఏంటి ముత్యాలు, బర్త్డే చేసుకోనని కేక్ కట్ చేయనని ఎందుకలా మొండికేస్తున్నావు? నువ్వు కేక్ కట్ చేయాల్సిందే. నా కొడుకు లేకుండా నేను ఎలా కట్ చేస్తాను అమ్మగారు? నేను కట్ చేయలేను, అర్థం చేసుకోండి. ఏమయ్యా, ఎందుకయ్యా ఇలా ఎందుకు మాట్లాడుతున్నావయ్యా? నా కొడుకు లేకుండా నేను కేక్ని కోయలేనయ్యా, నన్ను క్షమించు. అలా అనకే, నువ్వేం కంగారు పడకు. ఇక అంతలో ఫోన్ కాల్ వస్తుంది. ఆగుదనా అని ఏంటో వెంటనే విరూపాక్షి వెళ్ళి కాల్ని లిఫ్ట్ చేస్తుంది. అమ్మగారు, రేపు రూపరాజులకు ముహూర్తం పెట్టారు అని అనగానే, ఎంత మంచి శుభవార్త చెప్పావు అని విరూపాక్షి అంటూ ఉంటుంది. అలాగే మందారం, రేపు నాగుల చవితి కదా, ఎలాగైనా సరే నువ్వు గుడికి రూపరాజులను తీసుకొనిరా, అందరినీ తీసుకొని వస్తానమ్మగారు అని అంటూ కాల్ని కట్ చేయగానే ఇక వెంటనే అమ్మగారు అమ్మగారు అని అనగానే, వస్తున్నాను మందారం అని అంటూ రూప వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. ఇక వెంటనే రాజు కూడా అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. అమ్మగారు, రేపు మనం వెంటనే నాగుల పంచమి గుడికి వెళ్ళాలి. రేపు నాగుల పంచమి కదా. అంటే ఎందుకు మందారం అలా అంటున్నావు? రేపు అక్కడికి రాజన్న ఫ్యామిలీ వస్తుందమ్మా.